ఓకే. సో 2 టేబుల్స్ మధ్య మెనీ టు మెనీ రిలేషన్షిప్ ఉన్నప్పుడు ఎలా వాటిని కీప్ యూసేజ్ చేస్తాము. ఓకే. సో ఇన్ఫర్మేషన్ డెన్సిటీ అంటే ఏంటి, దాని తర్వాత సబ్సెట్ రేషియో అంటే ఏంటి, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సబ్సెట్ రేషియో, వాట్ ఈస్ పర్ఫెక్ట్ కీ, వాట్ ఈస్ ఇంటర్నల్ టేబుల్ వ్యూ, వాట్ ఈస్ సోర్స్ టేబుల్ వ్యూ, వాట్ ఈస్ స్టార్ స్కీమా, వాట్ ఈస్ స్నోఫ్లేక్ స్కీమా, ఇన్ విచ్ స్కీమా ద పర్ఫార్మెన్స్ విల్ బి బెటర్. ఇవన్నీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్. ఇప్పుడు నేను చెప్పే మొత్తం ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మనం కవర్ చేసుకున్నాం. ఓకేనా. సో దాని తర్వాత మనకు వచ్చేది ఏంటంటే నెక్స్ట్ కాన్సెప్ట్ ఈస్ టైప్స్ ఆఫ్ లోడ్స్. అంటే ఎన్ని టైప్స్ ఆఫ్ లోడ్స్ ఉన్నాయి మనకి క్లిక్ సెన్స్లో మనం లోడ్ చేసేది ఎన్ని టైప్స్ ఆఫ్ లోడ్స్ ఉన్నాయి అనేది అనమాట ఇప్పుడు చూస్తాం అనమాట. సో మెయిన్గా మనకు వచ్చేసి 5 టైప్స్ ఆఫ్ లోడ్స్ ఉన్నాయి క్లిక్ సెన్స్లో, విచ్ ఈస్ ఇన్లైన్ లోడ్ ఒకటి, ప్రెసీడింగ్ లోడ్ ఒకటి, రెసిడెంట్ లోడ్, బైనరీ లోడ్, ఇంక్రిమెంటల్ లోడ్. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వన్ బై వన్ అండ్ దెన్ వీ విల్ యూజ్ ఇట్. సో ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇన్లైన్ లోడ్ అనమాట. సో ఇన్లైన్ లోడ్ అంటే ఏంటంటే మనం డేటా మేనేజర్ని యూజ్ చేసి డేటా లోడ్ చేసేటప్పుడు మాన్యువల్గా టేబుల్ ఎలాగైతే క్రియేట్ చేసామో, మాన్యువల్ ఎంట్రీ అని గుర్తుందా, ఫీల్డ్ నేమ్స్ ఇచ్చాము, ఫీల్డ్ వాల్యూస్ ఇచ్చాము. ఇన్ ద సిమిలర్ మేనర్ వీ కెన్ క్రియేట్ అవర్ ఓన్ టేబుల్ యూజింగ్ స్క్రిప్ట్ ఎడిటర్ అనమాట. సో ఆ లోడ్ని మనం ఏమని అంటామంటే ఇన్లైన్ లోడ్ అని అంటాం. సో అది ఎలా చేస్తామో చూద్దాం. సో క్రియేటింగ్ న్యూ యాప్, ఇన్లైన్ లోడ్, open, script editor, so create new tab. I'm just giving it as inline. Okay, so load statement, load star inline, square bracket open, field names id, name, department, salary. అర్థమవుతుందా? ఈ ఫీల్డ్ నేమ్స్, వాల్యూస్, సో వన్స్ టేబుల్ క్రియేట్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్ కోల్. సో టేబుల్ ఏమి ఇవ్వాలంటే లోడ్ స్టేట్మెంట్ పైన యాజ్ ఇట్ ఈస్. ఓకే, ఈఎంపి కోలన్ అని. ఇప్పుడు వీటికి ఏమైనా ప్రైమరీ కీస్ ఇవ్వాలనుకుంటా, అట్లా ఏమి ఇవ్వలేవు, ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసుకుంటుంది. మనం స్పెసిఫై చేయాల్సిన అవసరం లేదు, నువ్వు ఇచ్చిన డేటాను బట్టి ప్రైమరీ కీగా అది తీసుకుంటుంది. ఇక్కడ మీరు చూస్తే సో టేబుల్ ఎక్కడ ఉంది, మెయిన్ టేబుల్. మీకు ఎస్క్యూఎల్లో కాన్సెప్ట్ ఉంటుంది కదా, అంటే జనరల్గా టేబుల్ క్రియేట్ చేస్తాం. టేబుల్ క్రియేట్ చేసిన తర్వాత దాని మీద క్వరీ చేయాలంటే ఏం రాస్తాం. సపోజ్ ఇప్పుడు నాకు ఎంప్లాయీ అనే టేబుల్ ఉంది. ఎంప్లాయీ టేబుల్ నుంచి నాకు అన్ని ఫీల్డ్స్ కావాలంటే ఏం క్వరీ రాస్తాం, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ కదా. సో ఇప్పుడు మనం రాసింది కూడా అదే. ఇది డేటాబేస్లో మనం క్రియేట్ చేసిన టేబుల్ అనుకో. ఓకేనా. పైన ఏం రాసాం, లోడ్ స్టార్. లోడ్ స్టార్ అంటే ఏమొస్తుంది, అన్ని కాలమ్స్ వస్తాయి. సో ఇది చేసి చూపించి లోడ్ డేటా. సో డేటా లోడ్ అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి, డేటా మోడల్ వ్యూవర్. డేటా మోడల్ వ్యూవర్లో ఆ టేబుల్ చూస్తాం. సో మనం ఎన్ని కాలమ్స్ అయితే లోడ్ చేసామో అన్ని కాలమ్స్ రావాలి. సో ఐఎమ్ జస్ట్ ఎక్స్పాండ్ ఆల్, ప్రివ్యూ. అన్నీ వచ్చినాయి కదా. సో ఇప్పుడు ఎందుకు వచ్చినవి, లోడ్ స్టార్ అన్న. ఇన్లైన్ అనే స్టేట్మెంట్ ఎందుకు యూజ్ చేస్తారంటే, ఇన్లైన్ అంటే ఏంటంటే కింద ఉన్నాయి అని అర్థం. ఓకే. సో ఇప్పుడు నేను ఇక్కడ నాకు ఇప్పుడు ఓన్లీ ఐడి కామా నేమ్ కావాలంటే ఏం చేస్తాం, లోడ్ ఐడి కామా నేమ్. ఎగ్జాక్ట్లీ. స్టార్ బదులు ఏం చేస్తానంటే ఐడి కామా నేమ్ కామా శాలరీ కూడా కావాలంటే శాలరీ. అర్థమవుతుందా. సో లోడ్ డేటా అంటే ఏంటి, మన డేటాబేస్లో ఎలాగైతే టేబుల్ క్రియేట్ చేసిన దాని మీద క్వరీ రాస్తామో సిమిలర్గా కింద డేటా రాస్తాం, దానిపైన క్వరీ రాస్తాం. అన్ని కావాలంటే అన్ని కాలమ్స్ పెడతాం, కొన్ని కావాలంటే కొన్ని కాలమ్స్ పెడతాం. ఇప్పుడు ఫీల్డ్ని రీనేమ్ చేయాలనుకో, నేను ఇప్పుడు శాలరీ అని రీనేమ్ చేయాలి, ఎక్కడ చేయాలి, ఇక్కడ యాజ్ అని పెట్టేసి ఇక్కడ అక్కడ రాదు. ఇన్లైన్ అంటే ఇది మాన్యువల్ స్టాటిక్ డేటా, నువ్వు ఏం ట్రాన్స్ఫర్మేషన్ చేయాలన్నా ఇక్కడ చేయలేవు అనమాట. సో పైనే శాలరీ యాజ్ శాలరీ. అర్థమవుతుందా. ఇక్కడ నువ్వు శాలరీ యాజ్ శాలరీ అని రాసిన అది మొత్తం ఒక ఫీల్డ్ నేమ్ అయిపోద్ది.
సో అది కూడా చేసి చూపిస్తాను. ఇప్పుడు సపోజ్ స్కేల్లో కూడా పైన రాస్తాం, టేబుల్లో రాయి శాలరీ అని ఇక్కడ రాశాను అనుకో, రాసి లోడ్ చేస్తున్నా డేటా. ఏమొచ్చింది? ఎర్రర్. ఫీల్డ్ శాల్ నాట్ ఫౌండ్. శాల్ అనే ఫీల్డ్ నాట్ ఫౌండ్ అనమాట. ఇక్కడ లేదు కాబట్టి. ఓకే, సో ఇప్పుడు స్టార్ పెట్టేసి చూస్తే అర్థం అవుతుంది. సో లోడ్ స్టార్ అని పెట్టా. సో ఇప్పుడు కింద మొత్తం రావాలి కదా, చూడండి ఫీల్డ్ నేమ్స్ ఎలా వస్తాయి. వెరీ గుడ్. ఫీల్డ్ నేమ్ వచ్చింది, శాల్ అని వచ్చిందా లేదా శాల్ యాజ్. సో శాల్ యాజ్ అనేది కీవర్డ్ ఏం చేసింది, రీనేమ్ చేసే కీవర్డ్ కనుక అనుకుని ట్రీట్ చేయకుండా మొత్తం కలిపి ఒక ఫీల్డ్ నేమ్ గా వచ్చింది అనమాట. సో వీ కెనాట్ రీనేమ్ ఏ కాలమ్ హియర్. సో వాట్ వీ కెన్ డూ ఇస్, ఇన్స్టెడ్ ఆఫ్ స్టార్ ఐడి నేమ్ కమా శాల్ యాజ్ సాలరీ. ఒక 10 ఫీల్డ్స్ ఉన్నాయి. 10 ఫీల్డ్స్ లో అంత డేటా కావాలి. ఏదైనా ఒక నేమ్ ఒక్కదానికి రీనేమ్ అంటే 10 రాయాల్సిందేనా? అర్థం కాదు. ఇప్పుడు 10 ఫీల్డ్స్ ఉన్నాయి, 10 ఫీల్డ్స్ లో ఒక్కదానికే రీనేమ్ చేయాలి, ప్లస్ మొత్తం డేటా నాకు డిస్ప్లే అవ్వాలి, అంతే రాయాల్సిందే. ఇంకా వేరే ఆప్షన్ కూడా ఉంది. స్టార్ పెట్టుకుంటాం, కామా ఆ ఫీల్డ్ ఇంకో ఫీల్డ్ గా రీనేమ్ చేస్తాం, ఎక్స్ట్రా కాలం వస్తుంది అంతే. అప్పుడు శాల్ వస్తుంది, శాలరీ వస్తుంది. నీకు వద్దని కూడా డ్రాప్ చేయొచ్చు ఆ ఫీల్డ్. మనోడు అడిగిన డౌట్ అర్థం కాలే, ఏందన్నా? ఇప్పుడు ఇక్కడ ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 3 కాలమ్స్, 4 కాలమ్స్ ఉన్నాయి. అవును. అలా ఒక 10 ఉన్నాయి అనుకో, 10లో ఓన్లీ ఒక కాలమ్ నే రీనేమ్ చేయాలి. ఇప్పుడు మనం చేసింది అదే పైన. అదే మనోడు ఏమంటున్నాడంటే, అన్న 9టిని రాయాలా అంటే ఫీల్డ్ నేమ్స్ ఇక్కడ 3 కాబట్టి 3 రాశాను ఇక్కడ. అలా 10 ఫీల్డ్స్ కావాలి మరి, కావాలిగా టేబుల్ లో డిస్ప్లే అవ్వాలంటే 10 రాయాలి కదా. అదే అది రాయాలా లేకపోతే వేరే ఏమైనా ఆల్టర్నేటివ్ ఉందా అని అడిగాడు. ఓకే అది సరే. సో ఇది అర్థమైందా? సో బేసిక్ గా ఏంటంటే, ఇదేమో మనం మాన్యువల్ గా క్రియేట్ చేసే టేబుల్, ఇదేమో దానిపైన మనం క్వరీ చేయటం. ట్రాన్స్ఫర్మేషన్స్ చేయాలంటే ఎక్కడ రాస్తాం? లోడ్ స్టేట్మెంట్ లో రాస్తాం, కింద లోపల టేబుల్లో కాదు. సో దీన్నే ఇన్లైన్ లోడ్ అని అంటాం. సో ఈ ఇన్లైన్ లోడ్ మనం మల్టిపుల్ టైమ్స్ యూస్ చేయొచ్చు, మల్టిపుల్ వేస్ లో యూస్ చేయొచ్చు, మల్టిపుల్ రిక్వైర్మెంట్స్ కోసం యూస్ చేయొచ్చు. ఓకే, మనం మాన్యువల్ గా టేబుల్ క్రియేట్ చేయాలంటే ఇన్లైన్ లోడ్ అంతే, దేనికైనా సరే. ఓకేనా? సో ఇదే గివెన్ విత్ అన్ ఎగ్జాంపుల్ హియర్. డబుల్ క్లిక్ చేశాను. ఓకే, సో మీకు ఒక డౌట్ రావచ్చు, అన్న ఇక్కడ కామానే పెట్టాలా లేకపోతే వేరే ఏదైనా పెట్టొచ్చా అని ఫీల్డ్ నేమ్స్ చేయడానికి. సో కామా బదులైనా వేరే ఏదైనా పెట్టొచ్చు. అక్కడ డీలిమిటర్ లో ఇచ్చిన లిస్ట్ ఏదైనా పెట్టొచ్చు కన్నా. డీలిమిటర్ లో ఇచ్చిన లిస్ట్ ఏదైనా పెట్టొచ్చు. కంట్రోల్ F, దీంట్లో కామాని రీప్లేస్ విత్ పైప్, రీప్లేస్ ఇన్ ఆల్ సెక్షన్స్ అని ఇచ్చాను అనుకో. ఓకే, సో ఇక్కడ కామన్ ఇస్తాము. ఐ టెల్ యు వాట్ ఐఎమ్ డూయింగ్. ఒక్క నిమిషం. హలో నేను చిన్న పనిలో ఉన్నాను, మళ్ళీ కాల్ చేస్తాను. సో ఐడి కామా నేమ్ కామా శాలరీ అని ఇచ్చా. ఇక్కడ ఏంటి, కామా బదులు ఏం తీసుకున్నాను? పైప్ సింబల్ తీసుకున్నాను. ఇప్పుడు లేట్ చేసి చూపిస్తా చూడండి ఏమొస్తుందో. ఫీల్డ్ ఐడి నాట్ ఫౌండ్. ఎందుకు వస్తుంది అని అంటే, అది ఫీల్డ్ గా ట్రీట్ చేయలేదు. జనరల్ గా బై డిఫాల్ట్ గా కామా ఉంటేనే ట్రీట్ చేస్తుంది. సో అలాంటి సినారియోస్ లో ఏం చేస్తాము అని అంటే, మనం మాన్యువల్ గా పాస్ చేస్తాం. ఏమని, డీలిమిటర్ ఈస్ పైప్. ఇప్పుడు ఏమైంది, పైప్ అని చెప్పేసి డీలిమిటర్ గా తీసుకొని టేబుల్ అనేది యాజ్ గా క్రియేట్ అయింది. అర్థమవుతుందా? అలా డీలిమిటర్ లో ఏ డీలిమిటర్ అయినా ఇవ్వు నువ్వు, నో ప్రాబ్లం, ఎనీథింగ్. బట్ కామా అదర్ దెన్ కామా నువ్వు ఏ డీలిమిటర్ ఇచ్చినా సరే ఆ డీలిమిటర్ ని ఇక్కడ మెన్షన్ చేయాలి. డీలిమిటర్ ఈస్ దట్ డీలిమిటర్ అని. కానీ ఇక్కడ మనం పైన ఫీల్డ్ నేమ్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మాత్రం కామన్, జనరల్, అది సింటాక్స్. అది డేటాబేస్ అయినా సరే ఏదైనా సరే, లోడ్ ఫీల్డ్ నేమ్స్ ఫ్రమ్ బదులు ఇక్కడ ఇన్లైన్ ఈ టేబుల్ కింద. క్లియర్ కదా అనిల్? ఓకే అన్న. సో ఇది ఇన్లైన్ లోడ్ అనమాట. సో ఇన్లైన్ లోడ్ తర్వాత మనకున్న లోడ్ ఏంటంటే ప్రిసీడింగ్ లోడ్. ఓకే, సో ప్రిసీడింగ్ లోడ్.
సో వాట్ ఈస్ ప్రిసీడింగ్ లోడ్? ప్రిసీడింగ్ అని అంటే అర్థం ఏంటి? ఫాలోయింగ్ కాదు, ఫాలోడ్ బై. యా ఎగ్జాక్ట్లీ, ఫాలోడ్ బై. వన్ లోడ్ స్టేట్మెంట్ ఈస్ ఫాలోడ్ బై అనదర్ లోడ్ స్టేట్మెంట్ ఈస్ నోన్ యాజ్ ప్రిసీడింగ్ లోడ్. జనరల్ ఇంగ్లీష్లో ఫాలోడ్ బై అనదర్ లోడ్ అనమాట. సో మనం ఇందాక తీసుకున్న ఎగ్జాంపుల్నే తీసుకుందాం. సో సేమ్ ఇదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇది కూడా వచ్చింది. సో బేసిక్గా ఇన్లైన్ లోడ్ అంటే మనం ఇది కూడా 2 types ఆఫ్ లోడ్స్ కిందే. అంటే ఇలాగా ముందేమో మనం మాన్యువల్గా టేబుల్ క్రియేట్ చేస్తున్నాము, ఆ టేబుల్ పైన లోడ్ స్టేట్మెంట్ తీసుకుంటున్నాం కదా. సో ఇప్పుడు చేసేది ఏంటి? ప్రిసీడింగ్ లోడ్ అంటే వన్ లోడ్ స్టేట్మెంట్ ఈస్ ప్రిసీడెడ్ బై అనదర్ లోడ్ స్టేట్మెంట్. లైక్ లోడ్, ఓకే, ఐడి, నాకు ఐడి రావాలి, నేమ్ రావాలి, శాలరీ తీసుకోవాలా, శాలరీ అని తీసుకోవాలా? ఇప్పుడు శాలరీ, ఎందుకంటే మనం ఆల్రెడీ శాలరీగా రీనేమ్ చేసాం. శాలరీ ఇంటూ 100 యాజ్, లేకపోతే శాలరీ ఇంటూ 12 యాజ్ యాన్యువల్ శాలరీ. అది మంత్లీ శాలరీ అనుకో, పైన యాన్యువల్ శాలరీని క్రియేట్ చేసి. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఫస్ట్ ఎలా ఎగ్జిక్యూట్ అయింది అంటే ఈ టేబుల్ లోడ్ అయింది. సో దీని మీద ఏంటి? ఈ లోడ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయింది. ఏంటి? లోడ్ ఐడి, నేమ్, శాలరీ వస్తుంది. సో దీని మీద ఏంటి? మళ్ళీ ఈ లోడ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయింది. దీనికి మళ్ళీ ఫ్రమ్ ఏం అవసరం లా, ఒక లోడ్ స్టేట్మెంట్ పైన ఇంకొక లోడ్ స్టేట్మెంట్ రాయొచ్చు. సో ఈ లోడ్ స్టేట్మెంట్ కి సోర్స్ ఏంటి? ఈ కింద లోడ్ స్టేట్మెంట్. ఈ లోడ్ స్టేట్మెంట్ సోర్స్ ఏంటి? ఈ కింద టేబుల్. అర్థమవుతుందా? అంటే పైన ఇవ్వాలి. వన్ లోడ్ స్టేట్మెంట్ ఈస్ ప్రిసీడెడ్ బై అనదర్ లోడ్ స్టేట్మెంట్. ఓకే, ఇంకొకటి, ఒక ఇన్లైన్ లోడ్కే కాదు, నువ్వు ఎక్సెల్ ఫైల్ నుంచి లోడ్ చేసుకుని చేయొచ్చు, డేటాబేస్ నుంచి లోడ్ చేసుకుని చేయొచ్చు. సింపుల్ గా వన్ లోడ్ స్టేట్మెంట్ ఈస్ ప్రిసీడెడ్ బై అనదర్ లోడ్ స్టేట్మెంట్. ఓకేనా? సో పైన లోడ్ స్టేట్మెంట్ కి సోర్స్ వచ్చేసి ఏంటి? కింద లోడ్ స్టేట్మెంట్. కింద లోడ్ స్టేట్మెంట్ కి ఈ కింద అనమాట. సో ఇది మనం వెన్ వీ విల్ యూజ్ ప్రిసీడింగ్ లోడ్ అని అడుగుతారు ఇంటర్వ్యూస్ లో. సో వెన్ వీ విల్ యూజ్ ప్రిసీడింగ్ లోడ్ అని అంటే ఏంటంటే when there is a requirement to do multiple transformations on a single column. ఒక కాలం మీద మల్టిపుల్ ట్రాన్స్ఫర్మేషన్స్ చేయాల్సి వచ్చినప్పుడు. ఓకే, అంటే ఏంటి? ఇప్పుడు శాలరీ ఇక్కడ ఉంది, శాలరీ అని రాశాను. ఓకే, కానీ నాకేంటి? ఈ శాలరీ అనే దాని మీద ఇంకొక ట్రాన్స్ఫర్మేషన్ చేయాలి. సో మల్టిపుల్ ట్రాన్స్ఫర్మేషన్స్ చేయాల్సి వచ్చినప్పుడు ఏంటంటే వీ విల్ యూజ్ ప్రిసీడింగ్ లోడ్. ఓకేనా? డేటాబేస్ నుంచి లోడ్ చేసుకున్న లోడ్ స్టేట్ ప్రిసీడింగ్ లోడ్ మీద ఇంకొక లోడ్ వాడచ్చు, నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఓకేనా? ఏదన్నా ఒక టేబుల్ మీద ట్రాన్స్ఫర్మేషన్ చేయాలని అనుకున్నప్పుడు వాడతాం. ఓకేనా? సో లోడ్ డేటా లోడ్ చేశాను. సో ఇప్పుడు యాన్యువల్ శాలరీ వచ్చింది ఒక్కొక్క దానికి. ఓకే, సో ఇక్కడ ఏంటి? ఇక్కడ ఏ వాడాల్సిన అవసరం లా. ఇప్పుడు నేను స్టార్ వాడాను అనుకో, స్టార్ కామా అని అనుకో, ఈ 3 వస్తాయి, వాటితో పాటు యాన్యువల్ శాలరీ కూడా వస్తుంది. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే లోడ్ ఐడి కామా నేమ్ కామా శాలరీ యాజ్ మంత్లీ శాలరీ. ఓకే, కామా. సో ఫీల్డ్ నేమ్ లో స్పేస్ ఇచ్చాను కాబట్టి ఏం చేయాలి? స్క్వేర్ బ్రాకెట్స్ లో కానీ డబుల్ కోట్స్ లో కానీ ఎన్క్లోజ్ చేయాలి. స్క్వేర్ బ్రాకెట్స్ పెడుతున్నాను. శాలరీ ఇంటూ 12 యాజ్ యాన్యువల్ శాలరీ. ఓకేనా? సో ఇప్పుడు ఏంటి? చూడు, సో మంత్లీ శాలరీ, యాన్యువల్ శాలరీ. అంటే మల్టిపుల్ ట్రాన్స్ఫర్మేషన్స్ చేసినప్పుడు మల్టిపుల్ లోడ్ స్టేట్మెంట్స్ రాసుకోవచ్చు. దెర్ ఈస్ నో లిమిట్. యూ కెన్ యూజ్ n నెంబర్ ఆఫ్ లోడ్ స్టేట్మెంట్స్ ఇన్ వన్ ప్రిసీడింగ్ లోడ్. కాదు, నువ్వు గుర్తుపెట్టుకోవాల్సి ఏంటంటే ప్రిసీడింగ్ లోడ్కి ఎండ్లో సెమీకోలన్ ఇవ్వాలి. అర్థమైందా అందరికి? అర్థమైంది స్వామి. ఓకే అన్న. సో మీకు అదే ఇక్కడ ఎగ్జాంపుల్లో చూపిస్తే ఇంకా అర్థమవుతుంది క్లియర్గా. ప్రిసీడింగ్ లోడ్ అంటే చూడండి, click view preceding load is a load type in which we use a load statement that takes the columns from another load statement present in the same script. అంటే ఏంటంటే సేమ్ స్క్రిప్ట్ లో ప్రెజెంట్ అయి ఉన్న అనదర్ లోడ్ స్టేట్మెంట్ నుంచి
కాలమ్స్ తీసుకొని లోడ్ చేసేదాన్ని ప్రిసీడింగ్ లోడ్ అని అంటాం. ద డేటా రీడ్ బై ద ఫస్ట్ లోడ్ స్టేట్మెంట్ విచ్ ఈస్ ఎట్ ద బాటమ్ ఆఫ్ ద స్క్రిప్ట్ ఎడిటర్ విండో అండ్ దెన్ యూజ్డ్ బై ద లోడ్ స్టేట్మెంట్స్ అబౌవ్ ఇట్. ఫస్ట్ ఏంటి, అసలు కింద ఉన్న లోడ్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, దాని తర్వాత దానిపైన ఉన్న లోడ్ స్టేట్మెంట్, దాని తర్వాత దానిపైన ఉన్న లోడ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ద లోడ్ స్టేట్మెంట్ ఎట్ ద బాటమ్ మేక్స్ ద డేటా అవైలబుల్ ఇన్ క్లిక్ వ్యూ మెమరీ విచ్ ఈస్ యూజ్డ్ బై ద సెకండ్ లోడ్ స్టేట్మెంట్ అబౌవ్ ద ఫస్ట్ లోడ్ స్టేట్మెంట్. ఫస్ట్ లోడ్ స్టేట్మెంట్ లో డేటా లోడ్ అయిపోయి మెమరీలో అవైలబుల్ గా ఉంటుంది, దేనికి, సెకండ్ లోడ్ స్టేట్మెంట్. అర్థమవుతుందా? సో ఇక్కడ ఏం చేసామో చూడండి. సో ఎగ్జాంపుల్ లో ప్లేయర్ పాయింట్స్ అని తీసుకున్నాడు. సో లోడ్ స్టార్ కమా పాయింట్స్ ఇంటూ 5 యాజ్ బోనస్ పాయింట్స్ అన్నాడు, పాయింట్స్ ప్లస్ పాయింట్స్ ఇంటూ 5 యాజ్ ఫైనల్ స్కోర్ అని అన్నాడు. అంటే జస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చాడు అనమాట, సేమ్ ఇలాగ నేను చెప్పినట్టు. సో అర్థమైందా? ఇప్పుడు ఇంకొక ట్రాన్స్ఫర్మేషన్ అదే సాలరీ మీద అంటే పైన ఇంకో లోడ్ రాసుకో అంతే. ఎందుకు అని అంటే ఇప్పుడు ఇక్కడ శాలరీ అని ఉందా, సో దీంట్లోనే నువ్వు చేయలేవు. అంటే సపోజ్ ఇది ఉందనుకో, కామా శాలరీ క్రియేట్ చేసాం కదా ఆల్రెడీ, శాలరీ ఇంటూ 12 యాజ్ యాన్యువల్ శాలరీ అని ఇచ్చాను అనుకో, ఇక్కడ ఇచ్చాను అనుకో. సో ఇప్పుడు చూడు ఎర్రర్ వస్తుంది, శాలరీ ఫీల్డ్ నాట్ ఫౌండ్, శాలరీ నాట్ ఫౌండ్. అక్కడ దాకా ఎగ్జిక్యూట్ అవ్వదు. ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయ్యేది ఈ లోడ్, ఐడి ఉంది, నేమ్ ఉంది, శాలరీ అని ఉంది. సో శాలరీ అనేది ఎక్కడ క్రియేట్ చేసావు, ఈ లోడ్ స్టేట్మెంట్ లో క్రియేట్ చేసావు. యూ కెనాట్ యూజ్ శాలరీ నౌ. ఇప్పుడు క్రియేట్ చేసావు కాబట్టి ఆ శాలరీ అనేది నువ్వు వాడలేవు. ఆ శాలరీని యూజ్ చేయాలంటే ఇంకొక లోడ్ స్టేట్మెంట్ వాడచ్చు, శాలరీ ఇంటూ 12 వాడచ్చు. కానీ నువ్వు మల్టిపుల్ జస్ట్ నేను రీనేమ్ చేయడం ఒకటే చూపించాను, కానీ నీకు మల్టిపుల్ ట్రాన్స్ఫర్మేషన్స్ చేయాల్సి వచ్చింది అనుకో. దాన్ని డివైడ్ చేసి సంథింగ్ కొత్త క్రియేట్ చేసి దాని మీద ఇంకోటి క్రియేట్ చేయాల్సి వచ్చింది. మల్టిపుల్ ట్రాన్స్ఫర్మేషన్స్ యూజ్ చేయాలని అన్నప్పుడు విల్ గో విత్ ప్రిసీడింగ్ లోడ్. ఎందుకు, ఇవి కొత్తగా క్రియేట్ చేసిన కాలం కాబట్టి యూ కెనాట్ యూజ్ దిస్ కాలం ఇన్ ద సేమ్ లోడ్. ఓకేనా? సో దిస్ ఈస్ వై వీ విల్ గో విత్ ప్రిసీడింగ్ లోడ్. అసలు ప్రిసీడింగ్ లోడ్ అంటే ఏంటి, మనం ప్రిసీడింగ్ లోడ్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం. ఓకేనా? దాని తర్వాత మనకున్నది ఇంకొక లోడ్ ఏంటంటే రెసిడెంట్ లోడ్. రెసిడెంట్ అంటే అర్థం ఏంటి, ఉండటం. సో ఆల్రెడీ ఉన్న టేబుల్ నుంచి లోడ్ చేసుకుంటాం, సింపుల్ అంతే పేరు. సో కంట్రోల్ బి. సో ఇక్కడ ఇది లోడ్ చేశాను. సో మనం పైన ఏదైతే రాసామో ప్రిసీడింగ్ లోడ్ రాసాము ఇందాక, అది ఇప్పుడు ఏం రాస్తాం, రెసిడెంట్ లోడ్. రెసిడెంట్ లోడ్ అంటే ఏంటి, లోడ్ ఐడి నేమ్ శాలరీ యాజ్ మంత్లీ శాలరీ ఇంటూ 12 యాజ్ యాన్యువల్ శాలరీ, రెసిడెంట్ ఏ టేబుల్, ఈఎంపీ. అంతే, ఆల్రెడీ ఉన్న టేబుల్ నుంచి లోడ్ చేసాం. ఓకేనా? ఇప్పుడు నేను ఈ స్క్రిప్ట్ ఏదైతే ఉందో, సపోజ్ దీనికి ఇప్పుడు నేను EMP2 అని ఇచ్చాను అనుకో, ఇంటర్వ్యూ క్వశ్చన్. ఇప్పుడు నేను ఈ స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేస్తే నాకు అవుట్పుట్ కరెక్ట్ గా ఎగ్జిక్యూట్ అయిద్దా, ఏమన్నా ఎర్రర్ వస్తుందా, ఏమొస్తుంది? ఎగ్జిక్యూట్ అవుతుందా? నరేష్ అన్నా కింద కూడా రాసిన దాంట్లో ఉంది, ఈ స్క్రిప్ట్ నేను ఎగ్జిక్యూట్ చేస్తే నాకు కరెక్ట్ గా ఎగ్జిక్యూట్ అవుతుందా వితౌట్ ఎర్రర్, లేకపోతే ఏమన్నా ఎర్రర్ వస్తుందా, ఏమొస్తుంది? డిఫరెంట్ ఫీల్డ్ నేమ్స్ ఉన్నాయి కాబట్టి ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఏమన్నా డిఫరెంట్ ఫీల్డ్ ఇక్కడ మళ్ళీ రీనేమ్ చేసి ఇంకొక ఫీల్డ్ యాడ్ అయింది కదా, దీంట్లో ఏం ఫీల్డ్ నేమ్స్ ఉన్నాయి, ఐడి నేమ్ సాలరీ. ఇక్కడ ఏమున్నాయి, ఐడి నేమ్ సాలరీ. ఏమొస్తుంది రెండు ఎగ్జిక్యూట్ చేస్తే? సేమ్ డేటా వస్తుంది కానీ పైన కాలమ్ నేమ్ ఫీల్డ్ నేమ్ మారుతుంది కదా. ఏ ఫీల్డ్ నేమ్ మారుతుంది? సాలరీ యాజ్ మంత్లీ సాలరీ. ఇప్పుడు ఇది ఒక టేబుల్ ఎంప్లాయీ టేబుల్, ఇది ఒక టేబుల్ ఎంప్లాయీ 2 టేబుల్. రెండిట్లో ఎన్ని కామన్ ఫీల్డ్స్ ఉన్నాయి? సింథటిక్ కీస్ రావాలి అన్ని ఫీల్డ్స్. మరి అది నేను అడిగి 2 ఫీల్డ్స్ కామన్ ఉన్నాయి. సో ఇది ఎగ్జిక్యూట్ చేస్తే ఏమొస్తుంది? సింథటిక్ కీస్ వస్తాయి. ఎందుకు? వీ హ్యావ్ మోర్ దెన్ 1 కామన్ ఫీల్డ్. సో సాలరీ నాట్ ఫౌండ్. ఇక్కడ యాక్చువల్ సాలరీ అని ఇచ్చారు. దేనిలో సాలరీ నాట్ ఫౌండ్ లో టేబుల్స్ లోడ్ చేసిన తర్వాత 2 లోడ్ అయిపోయినాయి. ఫీల్డ్ సాలరీ నాట్ ఫౌండ్, ఎర్రర్ అక్కర్డ్.
Preceding load comment కామెంట్ చేయాలి. అర్థమైంది. సో ఇప్పుడు ఇది ఇందాక నేను చెప్పినట్టు ఇది లోడ్ చేస్తే సింథటిక్ కీ అనేది వస్తుంది. బికాస్ వీ హ్యావ్ 2 కామన్ ఫీల్డ్స్, ఐడి అండ్ నేమ్. ఇట్లా గుర్తు రావాలా రెండింటి. ఈ టేబుల్ లోడ్ అవుతాయి. ఫస్ట్ నేను అడిగినప్పుడు ఈ టేబుల్లో ఏమేమి కాలమ్స్ ఉన్నాయో చూసుకోవాలి, ఐడి నేమ్ శాలరీ. ఈ టేబుల్లో ఏం కాలమ్స్ ఉన్నాయో చూసుకోవాలి, ఐడి నేమ్ శాలరీ. సో ఐడి నేమ్ రెండింటిలో కామన్ గా ఉంది కాబట్టి ఏమవుతుంది, సింథటిక్ కీ ఫామ్ అవుతుంది. సో మనం ఈ టేబుల్లో ఉన్న డేటానే కదా కింద యూజ్ చేస్తుంది. సో మనకి పై టేబుల్ అవసరం లేదు కదా. టేబుల్ డ్రాప్ చేయాలంటే అంటే డిలీట్ చేయాలంటే మనకున్న కమాండ్ ఏంటంటే డ్రాప్ టేబుల్ ఈఎంపీ. అర్థమైందా? సో ఇప్పుడు ఏమవుతుంది, పై టేబుల్ లోడ్ అయింది, కింద టేబుల్ లోడ్ అయింది. లోడ్ అయిన తర్వాత డ్రాప్ అయింది. పైన డ్రాప్ చేయకూడదు, పైన డ్రాప్ చేస్తే ఈ కింద టేబుల్ క్రియేట్ కాదు, ఎందుకంటే రెసిడెంట్ ఈఎంపీ అని అంటున్నాం కదా. ఇప్పటికైనా క్రియేట్ కాదు కదన్న. ఇప్పుడు క్రియేట్ అవుతుంది. ఫస్ట్ ఈ టేబుల్ లోడ్ అయింది, లోడ్ అయిన తర్వాత ఈ టేబుల్ లోడ్ అయింది, రెసిడెంట్ ఈఎంపీ అని అన్నాం కాబట్టి. ఇది కూడా లోడ్ అయిన తర్వాత కదా మనం డ్రాప్ చేస్తాం. సింథటిక్ కీస్ రావాలి కదా. సింథటిక్ కీ ఎందుకు వస్తుంది? ఈ టేబుల్ ఉంటే సింథటిక్ కీ వస్తుంది. సింథటిక్ కీస్ రావాలంటే ఆ టేబుల్ లేదు కదా, నేను డ్రాప్ చేస్తే కదా. ఓకే, అంటే ఇది అయిపోయాక డ్రాప్ చేసావు కదా. సింథటిక్ కీస్ వచ్చినాయి, ఓకే, వచ్చిన తర్వాత ఇది డ్రాప్ చేసా. ఓకే, ఇంకా ఆ టేబుల్ ఉండదు కదా నీకు. సింథటిక్ కీస్ రావాలంటే ఆ టేబుల్ ఉంటేనే కదా ఫిజికల్ గా. అర్థమవుతుందా నీకు? ఆ టేబుల్ ఉంటే సింథటిక్ కీ ఫామ్ అవుతుంది. ఒకటే టేబుల్ ఉంది EMP2. ఒక్కసారి మళ్ళీ చెప్పాను. ఓకే, సో ఫస్ట్ ఇప్పుడు ఇక్కడ వరకు నీకు క్లియర్ అయినా? అది క్లియర్. ఇన్లైన్ లోడ్ యూజ్ చేసాము, ఒక టేబుల్ ని క్రియేట్ చేసాము. ఇందాక మనం ప్రిసీడింగ్ లోడ్ యూజ్ చేసి ఎలాగైతే కొత్త టేబుల్ ని క్రియేట్ చేసామో, నౌ వీఆర్ యూజింగ్ రెసిడెంట్ లోడ్. రెసిడెంట్ లోడ్ అంటే ఏంటంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గా ఉన్న టేబుల్ ని యూజ్ చేసి కొత్త టేబుల్ ని క్రియేట్ చేసుకుంటాం. ప్రిసీడింగ్ లోడ్ ఏంటి, 2 టేబుల్స్ అన్న కాన్సెప్ట్ లేదు. అది ప్రీవియస్ గా ఉన్న లోడ్ స్టేట్మెంట్ యూజ్ చేసి ఇంకొక లోడ్ స్టేట్మెంట్ యూజ్ అదే టేబుల్ నుంచి ఇన్పుట్ తీసుకుంటుంది, అదే స్క్రిప్ట్ నుంచి, ఒకటే టేబుల్ ఆ సినారియోలో. బట్ రెసిడెంట్ లోడ్ అంటే ఏంటి, ఆల్రెడీ మెమరీలో ఎగ్జిస్టింగ్ గా ఉన్న టేబుల్ ని యూజ్ చేసి కొత్త టేబుల్ ని క్రియేట్ చేస్తున్నాం. సో రెసిడెంట్ లోడ్ ఏంటంటే సింపుల్ గా చెప్పాలంటే కీప్ లాంటిది, ప్రిసీడింగ్ లోడ్ అనేది జాయిన్ లాంటిది. సో ప్రిసీడింగ్ లోడ్ లో ఒక టేబులే ఉంటుంది, రెసిడెంట్ లోడ్ లో 2 టేబుల్స్ ఉంటాయి. ఎందుకు, ఇక్కడ పైన టేబుల్ ఇది ఎగ్జిస్టింగ్, ఈ కింద టేబుల్ ఎగ్జిస్టింగ్. ఓకే, సో రెండిట్లో కాలమ్స్ సేమ్ కాబట్టి మనకి ఏమొస్తుంది, సింథటిక్ కీ వస్తుంది. సో సింథటిక్ కీ వస్తుంది కాబట్టి మనం ఏం చేసాం, పైన టేబుల్ డ్రాప్ చేసాం. ఎందుకంటే కాలం నేమ్స్ అన్ని సేమ్ కదా. అంటే అన్ని అంటే ఇక్కడ మన రిక్వైర్మెంట్ బట్టి మార్చాం, కానీ మామూలుగా ఇప్పుడు 2 కామన్ ఫీల్డ్స్ ఉన్నాయి కదా, అయినా మనకి ఈ డేటా అవసరం లేదు కదా. అంతేనా కదా? రియల్ ప్రాక్టికల్ సినారియోలో ఎట్లా వాడతాం అనేది, ప్రాక్టికల్ సినారియోలో ఇదే వాడేది. ఓకే, రెసిడెంట్ వాడతాం. అది రిక్వైర్మెంట్ ని బట్టి 2 టేబుల్స్ కావాలనుకో, నీకు పై టేబుల్ ఒక పర్పస్ కోసం కావాలి, నీకు కింద టేబుల్ ఒక పర్పస్ కోసం కావాలి. అది పై టేబుల్ ని డ్రాప్ చేసేసినాం కదన్న, ఇక్కడ చేసాం, వేరే దాంట్లో వాడుకోవచ్చు. ఇప్పుడు నేను డ్రాప్ చేయలేదు అనుకో, సింథటిక్ కీస్ వస్తాయి. అర్థమవుతుందా? సింథటిక్ కీస్ వస్తాయి, సింథటిక్ కీస్ అనేది మనం రిమూవ్ చేయాలి. అలా కాకుండా ఇప్పుడు సింథటిక్ కీస్ రాకుండా ఉండాలంటే ఏంది, నేమ్ యాజ్ ఈఎంపీ నేమ్ అని ఇచ్చా. ఇప్పుడు దీన్ని ఇంకా డ్రాప్ చేయాల్సిన అవసరం ఏంది లేదు. ఇది కావాలంటే పై టేబుల్ ఒక పర్పస్ కోసం వాడుకోవచ్చు, కింద టేబుల్ ఇంకో పర్పస్ కోసం వాడుకోవచ్చు. ఇప్పుడు పై టేబుల్ అవసరం లేదు, అలాంటప్పుడు మనకి ఎక్స్ట్రాగా మెమరీలో ఇంకో టేబుల్ ఉంచుకునే అవసరం ఏంటి, మెమరీ పెంచుకోవడమే కదా. సో అందుకోసం నేను రిమూవ్ చేసి. అర్థమైందా? టేబుల్ డ్రాప్ చేయాలంటే డ్రాప్ టేబుల్ అనే కమాండ్ వాడతాం. డ్రాప్ టేబుల్, టేబుల్ నేమ్ వచ్చేసరికి ఈఎంపీ. సో దీన్ని డ్రాప్ చేస్తే పై టేబుల్ డ్రాప్ అయిపోతుంది, మనకి డేటా మోడల్లో ఓన్లీ ఒక టేబుల్ మాత్రమే ఉంటుంది. ఒకవేళ 2 టేబుల్స్ కావాలి అంటే రీనేమ్ చేసుకోవటమా, జాయిన్ చేసుకోవటమా చేస్తాం. జాయిన్ చేస్తే మరి 2 టేబుల్స్ ఎలా వస్తాయి, కీప్ జాయిన్ అంతే. నీకు జాయిన్ చేస్తే అల్టిమేట్గా నీకు వచ్చి ఒక టేబులే. అవును, ఒకే టేబుల్ నీకు జాయిన్ ఎలా చేస్తాం, చేయం. ఒక రీనేమ్ చేసుకోవడం ఒకటే ఉంటుంది. అర్థమవుతుందా? అర్థమవుతుందా అందరికి? సో రెసిడెంట్ లోడ్ అంటే ఏంటంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గా ఉన్న టేబుల్ ని యూజ్ చేసి ఆ డేటా మనం దీంట్లో చేసుకుంటాం, బట్ డ్రాప్ చేస్తున్నాం కాబట్టి ఇంకా ఆ డేటా ఉండదు, ఆ టేబుల్ ఉండదు. సారీ, డేటా. ప్రిసీడింగ్ లోడ్ అంటే ఏంటంటే ఒకటే టేబుల్ ఒకటే కాన్సెప్ట్, ఆ టేబుల్ మీద నువ్వు మల్టిపుల్ ట్రాన్స్ఫర్మేషన్ చేస్తావు. బట్ రెసిడెంట్ లోడ్ అంటే ఏంటి అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గా ఉన్న టేబుల్ ని యూజ్ చేసి కొత్త టేబుల్ ని క్రియేట్ చేయడం అనమాట రెసిడెంట్.
అక్కడ 2 టేబుల్స్ ఎగ్జిస్ట్ అయి ఉంటాయి. అర్థమవుతుందా? ఓకే ఓకే. అదే మనకి ప్రిసీడింగ్ లోడ్ అంటే ఏంటంటే ఒక టేబులే దాని మీద మల్టిపుల్ ట్రాన్స్ఫర్మేషన్స్ చేసి టేబుల్ అంటే ఒకే టేబుల్ మల్టిపుల్ ట్రాన్స్ఫర్మేషన్స్ చేయగలం మనం ప్రిసీడింగ్ లోడ్ లో. వేరాజ్ ఇన్ రెసిడెంట్ లోడ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గా ఉన్న టేబుల్ ని యూజ్ చేసి కొత్త టేబుల్ క్రియేట్ చేస్తాం. మనకి 2 టేబుల్స్ కావాలంటే 2 టేబుల్స్ ఉంచుకుంటాం. లేదు మనకు ఒక టేబుల్ సరిపోతుంది అని అనుకుంటే 5 టేబుల్ ని డ్రాప్ చేస్తాం. ఓకే ఓకే. ఇంకొక సినారియో ఇక్కడ మనకి ఎలా ఉంటది అని అంటే, సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ నాకు ఐడి అనేవి ఎలా వచ్చాయి 1 2 3 వచ్చాయి. అలా కాకుండా నేను 1 2 1 3 2 ఇచ్చా. ఓకే, దాని తర్వాత 4 ఇది కూడా ఇచ్చారు. సో ఇప్పుడు నేను ఎలా ఇచ్చాను 1 3 2 4 ఇచ్చా. సో నాకు డేటా కూడా అలాగే వస్తుంది కదా 1 3 2 4 వస్తుంది. కానీ నాకు 1 2 3 4 రావాలనుకో, ఆర్డర్లో ఒక ప్రాపర్ ఆర్డర్లో రావాలనుకో, మనం ఏం చేస్తాం, దెర్ ఈస్ ఏ క్లాస్ కాల్డ్ ఆర్డర్ బై. అంటే ఏంటో చూపిస్తుంది చూడు. లోడ్ అన్నీ కావాలి కదా, స్టార్ ఓకే రెసిడెంట్ ఏంటి రెసిడెంట్ ఈఎంపి ఓకేనా. తర్వాత ఆర్డర్ బై జనరల్ ఇంగ్లీష్, నేనేమి పెద్ద పెద్ద కోడింగ్ రాయట్లా. లోడ్ స్టార్ రెసిడెంట్ ఈఎంపి ఆర్డర్ బై ఐడి ఎలా రావాలి మనకి డిసెండింగ్ అని ఇస్తున్నా, అంటే 4 3 2 1 అని రావాలి. ఓకేనా, అర్థమవుతుందా? సో ఇప్పుడు నేనేంటి పై టేబుల్ మనకు వద్దని చెప్పేసి డ్రాప్ టేబుల్ ఈఎంపి అని రాశాను. ఓకే, ఇక్కడ టేబుల్ వచ్చేసరికి నేను ఈఎంపి 2 అని ఇచ్చాను అనుకో. సో ఈఎంపి అనేది పై టేబుల్, ఈఎంపి 2 అనేది కింద టేబుల్. లోడ్ స్టార్ రెసిడెంట్ ఈఎంపి ఆర్డర్ బై ఐడి, ఐడి మీద ఆర్డర్ చేశాను, డిసెండింగ్ ఆర్డర్లో ఆర్డర్ చేశాను, పై టేబుల్ డ్రాప్ చేశాను. ఇప్పుడు నేను లోడ్ చేస్తే నాకు ఇక్కడ ఎన్ని టేబుల్స్ ఉంటాయో చెప్పిన వాళ్ళకి ఒక మొబైల్ గిఫ్ట్గా ఇస్తా. నరేష్ ఒక టేబుల్ ఉంటుంది, ఒక టేబుల్ ఉంటుంది. ఓకే, నీ ఛాన్స్ అయిపోయింది స్వామి. ఎన్ని టేబుల్స్ ఉంటాయి నరేష్? ఇప్పుడు నేను ఈ స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేస్తే నాకు అవుట్పుట్ లో ఎన్ని టేబుల్స్ ఉంటాయి చెప్పండి. నరేష్ నీకే బంపర్ ఆఫర్. ఏం టేబుల్స్ ఉంటాయి, ఏం టేబుల్స్ ఉంటాయి, ఎర్రర్ వస్తుంది. గౌతమ్ నువ్వు అసలు ఏమి టేబుల్స్ ఉండవు, ఎర్రర్ వస్తుంది నీది. ఓకే, నీది ఛాన్స్ అయిపోయింది. నరేష్ వాయిస్ పట్ల నరేష్ ఎందుకు ఉండవు, ఏమి ఎర్రర్ వచ్చింది. ఓకే రైట్. అనిల్ ఒకటే టేబుల్ ఉంటుంది అనుకుంటా అన్న. ఒకటే టేబుల్ రైట్. నగేష్ విన్నావా అడిగిన క్వశ్చన్? విన్నాను. చెప్పు, ఆన్సర్ చెప్పు. ఈ స్క్రిప్ట్ నేను ఎగ్జిక్యూట్ చేస్తే ఎన్ని టేబుల్స్ ఉంటాయి? ఒకటే టేబుల్ ఉంటుంది అన్న. ఒకటే టేబుల్ ఉంటుంది. అసలు చూడండి, ఎగ్జిక్యూట్ చేసి వస్తాను ఎన్ని టేబుల్స్ ఉంటాయో చూడండి. ఎన్ని టేబుల్స్ ఉన్నాయి? నో డేటా, ఎందుకు ఏముండదు. నరేష్ నువ్వు సగం చెప్పారు, మీ ఇద్దరు గెలిచారు అనుకున్నా, కానీ చివరిలో మీరే తప్పు చెప్పారు. ఎర్రర్ వచ్చింది. ఎందుకు ఎర్రర్ వచ్చింది? అంటే డేటా ఉండదు కాబట్టి ఎర్రర్ వస్తుంది. ఎందుకు వస్తుంది ఎర్రర్? ఎందుకంటే ఈ టేబుల్ లో డేటానే ఉండదు కదా. కాదు, అట్లాంటప్పుడు ఏం తీసుకుంటా? సరే ఎందుకు డేటా రాలేదు చెప్పు. డ్రాప్ చేసినాం కదా. ఏ టేబుల్ డ్రాప్ చేసి? ఇక్కడ ఆల్రెడీ రెసిడెంట్ అని ఇచ్చి ఎంప్లాయీ టేబుల్ ఇచ్చినాం. ఎంప్లాయీ 2 ఉంది కదా, ఎంప్లాయీ 2 టేబుల్ ఉంది కదా. డేటా లేదు కదా దాంట్లో. ఎందుకు లేదు? నేను ఇప్పుడు డ్రాప్ చేశాను, లాస్ట్ లో ఇందాక కూడా ఇంతే కదా డ్రాప్ చేసింది. కరెక్ట్ ఆన్సర్ చెప్తే ఇప్పుడైనా ఛాన్స్ ఉంది మరి. ఒక్క నిమిషం. సో చూసారు, ఇప్పుడు టేబుల్స్ ఏమీ లేవు. ఎందుకు లేదు ఒక రీజన్ చెప్పండి. ఈసారి ఫోన్ ఏదో చాక్లెట్ ఇస్తారు. సరిగ్గా ఆలోచించండి. సో పై టేబుల్లో ఏం ఫీల్డ్స్ ఉన్నాయి? ఐడి, నేమ్, సాలరీ ఉన్నాయి. సెకండ్ టేబుల్లో ఏమున్నాయి అన్న? ఐడి బదులు ఐడి తర్వాత అన్ని రాయాలేమో, నేమ్, శాలరీ. కాదు. సెకండ్ టేబుల్లో ఏమేమి ఫీల్డ్స్ ఉన్నాయి చెప్పండి నాకు. అన్నా చెప్పు. అసలు ఈఎంపి అనేది లేదన్నా.
ఈఎంపీ ఉందిగా ఇదిగో ఆహా సెకండ్ లో స్టేట్మెంట్ చూసావు కదా ఇక్కడ ఈఎంపీ ఎందుకు లేదు, నేను ఇక్కడ డ్రాప్ చేసి ఇక్కడ డ్రాప్ చేశారు కదా. ఓకే ఓకే నేనే క్లూ ఇస్తున్నా చూడండి. పై టేబుల్ లో ఏమేమి కాలమ్స్ ఉన్నాయి? 4 columns 1 2 ఐడి, శాలరీ, నేమ్ ఉన్నాయి. సెకండ్ టేబుల్ లో ఏమేమి ఉన్నాయి? all ఓన్లీ ఐడి ఒక్కటే ఉంది. అరే స్టార్ ఐడి ఓకే ఓకే అన్ని రావాలి. అన్ని fields. అన్ని ఉన్నాయి. ఆర్డర్ అన్ని కామన్ కాలమ్స్ ఉన్నప్పుడు ఏమైంది? సింథటిక్ కేసు వస్తాయి. అన్ని కామన్ ఫీల్డ్స్ ఉన్నప్పుడు రెండు టేబుల్స్ లో ఏమవుతుంది? సింథటిక్ కీ వస్తుంది. concatenate అయిపోతుంది. ఆటోమేటిక్ గా కన్కాటినేట్ అయిపోతుంది. సో కన్కాటినేట్ అయిపోతే ఎన్ని టేబుల్స్ ఉంటాయి? ఒక టేబుల్ ఒకటే వస్తుంది. డ్రాప్ చేశా. ఒక టేబుల్ ని యాక్సెప్ట్ చేసి ఒక టేబుల్ డ్రాప్ చేసాం. అర్థమవుతుందా? ఓకే 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 సో ఓకే. పై ఇందాక టేబుల్ డ్రాప్ చేశారన్న ఈఎంపీ. నరేష్ నేను చెప్తున్నాగా టేబుల్ డ్రాప్ చేశారు ఈఎంపీ అని. ఏ టేబుల్ డ్రాప్ చేశారని చెప్పావు నరేష్? ఎంప్లాయ్ టేబుల్ డ్రాప్ చేశారని నిన్న చెప్తానే ఉన్నా. ఇందాక కూడా డ్రాప్ చేసాం కదా నరేష్. నువ్వు కన్కాటినేషన్ అని చెప్పావా? కన్కాటినేట్ అయిపోద్ది కదా. అబ్బో నేను చెప్పిన తర్వాత ఇది ఆటో కన్కాటినేషన్. చెప్తానే ఉన్నా, మీరు కావాలని రికార్డింగ్ మళ్ళీ ఆప్షన్ చేసుకుని వినండి. సరే నాకు వినపడలేదు. అబ్బాయి మీకు ఎవరికైనా వినపడిందా? గిరీష్ స్వామి నువ్వు చెప్పు స్వామి. వినపడలేదు. అనిల్ నీకు వినపడిందయ్యా? వినిపించలేదు అన్న, నాకు వినిపించలేదు. నగేష్ అన్నా నీకేమైనా వినపడిందా నరేష్ చెప్పింది? అది ఎంప్లాయీ డ్రాప్ చేయాలి అని చెప్పేసి అన్నాడు అన్న. డ్రాప్ టేబుల్ లో ఎంప్లాయీ డ్రాప్ చేసామని అన్నారు. అది ఎంప్లాయీ డ్రాప్ అందరూ చెప్పారు. అబ్బా ఇవన్నీ ముందు నుంచి చెప్పుకొస్తున్నా, ఈ మీకు వినపడవలే. రమేష్ కి ఫోన్ రమేష్ చెప్పమని నేను నమ్ముతా. రమేష్ లేడా? మరి ఎవడు చెప్పు, నువ్వు నాకు చెప్పు, నేను చెప్పానని చెప్పు వరక. ఆల్రెడీ నగేష్ కూడా చెప్పాడు. ఏమని నువ్వు చెప్పావనా? ఎంప్లాయీ టేబుల్ డ్రాప్ చేయాలని ఫస్ట్ నుంచి చెప్తున్నా నేను. ఒరే నీ పాస్ గల ఎంప్లాయీ టేబుల్ ని డ్రాప్ చేయడం వల్ల పోలా, ఈ రెండు టేబుల్స్ ఆటో కన్కాటినేట్ అయిపోయినాయి. అది రీజన్. నిన్న చెప్పాను ఆటో కన్కాటినేట్ అయిపోతే మళ్ళీ ఈఎంపీ టేబుల్. సర్లే ఏముందిలే. ఓకే నాయన అసలు నువ్వు స్కైప్ లో మాట్లాడవు నాకు. నువ్వు నా దగ్గర ఉంటేనే మాట అంటావు నువ్వు. అందుకే స్కైప్ వచ్చింది. అదే రేపటి నుంచి వస్తావుగా, రేపటి నుంచి క్వశ్చన్లు అడుగుతా చెప్పకపో అప్పుడు. సో ఓకే ఇప్పుడు ఇది అర్థమైందా? సో ఇలాంటి సినారియోస్ లో మనం ఏం చేయాలి? సరే ఇప్పుడు ఇది చెప్పు, పగిలిపోయింది చెప్పకపోతే. నో కంకాటినేట్ వాడేస్తాం. అయ్యా చెప్పమన్నాగా నువ్వు ఎందుకు ఆవేశపడతా? సో ఇలాంటి సినారియోస్ లోనే మనం ఏం చేస్తామంటే నో కన్కాటినేట్ అనేది యూజ్ చేస్తాం. నో కన్కాటినేట్ యూజ్ చేయకపోతే మనకి ఏమవుతుంది? బిస్కెట్ అవుతుంది, ఏం డేటా ఉండదు. ఇప్పుడు నేను నో కన్కాటినేట్ యూజ్ చేసి లోడ్ చేయడం వల్ల రెండు టేబుల్స్ సెపరేట్ గా ఉంటాయి, కిందేమో ఎంప్లాయీ టేబుల్ ని డిలీట్ చేస్తాం. సో ఇప్పుడు యాజ్ టీజ్ గా మనకు కావాల్సిన విధంగా డేటా ఉంటుంది అన్నమాట. 4 3 2 1. సో మీకు ఇప్పుడు అర్థమైందా నో కన్కాటినేట్ అనేది ఏ సినారియోలో యూజ్ చేస్తాం అనేది? ఎలాంటివి అడుగుతుంటారు మిమ్మల్ని ఇంటర్వ్యూలో క్వశ్చన్స్? ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు క్లియర్ గా స్క్రిప్ట్ చూడు. పైన టేబుల్ ఉంది, టేబుల్లో ఎన్ని కాలమ్స్ లోడ్ అయినాయి? 1 2 3 4. కింద టేబుల్ ఉంది, ఆ టేబుల్లో ఎన్ని కాలమ్స్ లోడ్ అయినాయి? 2. ఈ రెండింటి మధ్య రిలేషన్ ఏంటి? ఒక ఫీల్డ్ మీద అసోసియేషన్ ఉందా, మల్టిపుల్ ఫీల్డ్స్ మీద అసోసియేషన్ ఉందా? మల్టిపుల్ ఫీల్డ్స్ ఉంటే సింథటిక్ కీస్ వస్తాయి, అలా కాదా? సో ఇది ఉంది, దీనికి అన్ని కామన్ ఫీల్డ్స్. అన్ని కామన్ ఫీల్డ్స్ అయితే ఆటోమేటిక్ గా కన్కాటినేట్ అయిపోతుంది. సో ఇవన్నీ ఆలోచించుకొని చెప్పాలా. అర్థమైందా? సో ఇప్పుడు అన్ని వచ్చేసినాయి. ఒక ఎగ్జాంపుల్ లో ఇప్పుడు నీకు రెసిడెంట్ లోడ్ వచ్చింది, నో కన్కాటినేట్ వచ్చింది, ఆటో కన్కాటినేట్ వచ్చింది, అన్ని కలిపి చెప్పా. ఓకేనా? సో ఆర్డర్ బై కూడా చెప్పా. ఆర్డర్ బై అనేది ఎందుకు యూజ్ చేస్తాము అని అంటే ఏదైనా ఒక కాలమ్ ని ఒక పర్టికులర్ ఆర్డర్ అసెండింగ్ కానీ డిసెండింగ్ ఆర్డర్ లో కానీ నువ్వు సార్ట్ చేయాలి అని అంటే ఆర్డర్ బై వాడతాం. ఆర్డర్ బై యూ కెన్ ఓన్లీ యూజ్ ఇన్ రెసిడెంట్ లోడ్. రెసిడెంట్ లోడ్ చేసినప్పుడు మాత్రమే ఆర్డర్ బై వాడగలం, డైరెక్ట్గా దీని మీద ఆర్డర్ బై వాడలేం. ఆర్డర్ బై కానీ గ్రూప్ బై కానీ మనం వాడాలని అంటే రెసిడెంట్ లోడ్ లోనే వాడగలం. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గా ఉన్న టేబుల్ ని మనం సార్టింగ్ చేయగలం కాబట్టి అప్పుడు మాత్రమే మనం ఆర్డర్ బై కానీ గ్రూప్ బై కానీ యూజ్ చేయగలం. అర్థమైంది అందరికి ఇప్పుడు వాట్ ఈస్ రెసిడెంట్ లోడ్ అంటే? ఓకే. సో రెసిడెంట్ లోడ్ లో పర్ఫార్మెన్స్ బాగుంటుందా, ప్రిసీడింగ్ లోడ్ లో పర్ఫార్మెన్స్ బాగుంటుందా అని అంటే ఇన్ జనరల్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఒక ట్రాన్స్ఫర్మేషన్ చేయటమేననుకో అనుకో. అంటే ఇప్పుడు మనం గ్రూప్ బైలు అలాంటి ఏం చేయాల్సిన పని లేదని అన్నప్పుడు ప్రిసీడింగ్ లోడ్ బాగుంటుంది. గ్రూప్ బైలు కానీ ఆర్డర్ బైలు కానీ చేయాలని అన్నప్పుడు మనకి రెసిడెంట్ లోడ్ అనేది బాగుంటుంది. ఓకేనా? అంటే వేరే ఆప్షన్ లేదు, ఆప్షన్ లేదు. అదే
సో బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ మనం ప్రిసీడింగ్ లోడ్ లేకపోతే రెసిడెంట్ లోడ్ అనేది అవుతాం అనమాట. బట్ రెసిడెంట్ లోడ్ అంటే ఏంటంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న టేబుల్ నుంచి కొత్త టేబుల్ని క్రియేట్ చేయటం. 2 టేబుల్స్ ఉంటాయి. ప్రిసీడింగ్ లోడ్ అంటే ఒకటే టేబుల్ ఉంటుంది. ఓకే, సో దిస్ ఈస్ వాట్ ప్రిసీడింగ్ లోడ్ అండ్ రెసిడెంట్ లోడ్. నెక్స్ట్ వచ్చేసరికి మనకున్నది ఏంటంటే బైనరీ లోడ్. సో బైనరీ లోడ్. సో బేసిక్గా బైనరీ లోడ్ అంటే ఏంటి అని అంటే ఒక టేబుల్, ఒక క్లిక్ సెన్స్ అప్లికేషన్, ఒక QVF లో ఉన్న డేటా ఇంకొక QVF లోకి మనం లోడ్ చేసుకోవాలి అని అంటే యూజ్ చేసే లోడ్ బైనరీ లోడ్. అర్థమవుతుందా? ఒక QVF ఫైల్లో ఉన్న డేటా ఇంకొక QVF లోకి లోడ్ చేయడానికి. అంటే లెట్స్ సే ఐ హ్యావ్ ఏ టేబుల్. సో ఇప్పుడు దీంట్లో ఏముంది, ఈ టేబుల్ ఉంది కదా. సో ఇది సేవ్ చేసేసి క్లోజ్ చేస్తున్నాను. సో దిస్ ఈస్ సేవ్ అండ్ ఐఎమ్ క్లోజింగ్ దిస్. సో కొత్త టేబుల్ క్రియేట్ చేస్తున్నాను, కొత్త అప్లికేషన్. దీన్ని నేను బైనరీ లోడ్ అని అంటున్నాను. సో బైనరీ లోడ్, ఓపెన్ యాప్. సో స్క్రిప్ట్ ఎడిటర్. సో బైనరీ లోడ్ అనేది చేయాలి అని అంటే దట్ షుడ్ బి ద ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్ ద స్క్రిప్ట్. స్క్రిప్ట్లో అదే ఫస్ట్ స్టేట్మెంట్ అయి ఉండాలి. అంటే ఆన్ టాప్ ఆఫ్ దిస్ స్టేట్మెంట్, యా, ఫస్ట్ దానిపైన. సో బైనరీ స్టేట్మెంట్ ఈజ్ ఆల్వేస్ ద ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్ ద స్క్రిప్ట్. సో ఎలా రాస్తాం చూడండి, బైనరీ. సో జనరల్గా ఈ అప్లికేషన్స్ మొత్తం ఇప్పుడు మనం ఇక్కడ క్రియేట్ చేస్తున్న అప్లికేషన్స్ మొత్తం ఏ పాత్రలో సేవ్ అవుతాయి అని చెప్పాను, డాక్యుమెంట్స్లో. సో మై డాక్యుమెంట్స్లో క్లిక్ అనే ఫోల్డర్లో, సెన్స్ అనే ఫోల్డర్లో, యాప్స్ అనే ఫోల్డర్లో సేవ్ అవుతాయి అన్నమాట. సో ఇవే మనం అక్కడ క్రియేట్ చేసినవి. ఇప్పుడు బైనరీ లోడ్ అనేది క్రియేట్ చేసాం. సో మనం ఇందాక ఇన్లైన్ లోడ్ అనేది క్రియేట్ చేసాం. ఓకే, సో ఇప్పుడు ఈ ఫైల్ని మనం కొత్త దానిలోకి లోడ్ చేసుకోవాలి. అంటే ఏంటి, మనకు బేసిక్గా ఫైల్ లోడ్ చేయాలంటే మనం ఏం చేయాలి, కనెక్షన్ క్రియేట్ చేయాలి. ఎగ్జాక్ట్లీ. సో కనెక్షన్ క్రియేట్ చేస్తున్నా. ఆల్ ఫైల్స్, సి డ్రైవ్, యూజర్, డాక్యుమెంట్స్, క్లిక్, సెన్స్, యాప్స్. ఓకే, దీనికి నేమ్ వచ్చారు జస్ట్ నేను యాప్స్ అని ఇస్తున్నాను అనుకో. సో ఆ ఫైల్ లోడ్ చేయాలంటే ఎలా చేస్తాను చెప్పు, బైనరీ స్పేస్ స్క్వేర్ బ్రాకెట్స్ ఫైల్ నేమ్ LIB డబుల్ స్లాష్ కనెక్షన్ నేమ్ ఫైల్ నేమ్ డాట్ QVF. అర్థమైంది ఏం చేస్తాను? మనం మామూలుగా QVDs అయితే ఎలా క్రియేట్ చేస్తామో, ఎలా చేస్తామో సేమ్ అలాగే, సేమ్ రెగ్యులర్ డేటా ఫైల్ లాగే, ఎక్సెల్ ఫైల్ లాగే లోడ్ చేస్తాం. ఇది కామన్ అన్నిటికీ, LIB కోలను, దాని తర్వాత కనెక్షన్ నేము, ఫైల్ నేమ్, అంతే. సో లోడ్ డేటా. సో లోడ్ అయింది. ఇప్పుడు టేబుల్ లోడ్ అయిందో లేదో చూడాలంటే ఎక్కడికి వెళ్ళాలి, డేటా మోడల్ వ్యూవర్కి వెళ్ళాలి. డేటా మోడల్ వ్యూవర్కి వెళ్ళి చూస్తే టేబుల్ లోడ్ అయిందో లేదో తెలుస్తుంది మనకి. వచ్చిందా టేబుల్? వచ్చింది. మన స్క్రిప్ట్ ఏం రాయకుండా అక్కడ ఉన్న టేబుల్ వచ్చింది కదా. వచ్చింది. సో బేసిక్గా ఏంటంటే ఒక క్లిక్ సెన్స్ అప్లికేషన్లో ఉన్న డేటాని ఇంకొక క్లిక్ సెన్స్ అప్లికేషన్లోకి సింగిల్ స్క్రిప్ట్ స్టేట్మెంట్ తోటి తీసుకురావాలి అంటే మనం యూజ్ చేసేదే బైనరీ లోడ్. ఓకేనా? సో బైనరీ లోడ్ అన్నప్పుడు సరే ఇప్పుడు నేను చెప్పాను కదా, బైనరీ స్టేట్మెంట్ అనేది ఏమవ్వాలి, ఆల్వేస్ ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్ ద స్క్రిప్ట్. అర్థమవుతుందా? బైనరీ స్టేట్మెంట్ అనేది ఆల్వేస్ షుడ్ బి ద ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్ ద స్క్రిప్ట్. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఐ హ్యావ్ 3 అప్లికేషన్స్ ABC. ఓకే, AB అప్లికేషన్స్ని Cలోకి బైనరీ లోడ్ చేయగలనా? చేయలేము. ఎందుకు చేయలేము? ఎందుకంటే ఫస్ట్ స్టేట్మెంట్ ఇవ్వాలి కదా, ఫస్ట్ స్టేట్మెంటే కావాలి. సో ఎట్ ఏ టైం మనం ఒక అప్లికేషన్ మాత్రమే బైనరీ లోడ్ చేయగలం. ఓకే, అది ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడిగితే నాకు 3 అప్లికేషన్స్ ఉన్నాయి ABC, ABని Cలోకి చేయగలమా అని అంటే మనం ఏం చెప్పాలనంటే ఎస్ చేయగలం. ఎలా చేయగలం? ఫస్ట్ Aని Bలోకి లోడ్ చేస్తాం, ఓకే, Bని Cలోకి లోడ్ చేస్తాం. అంతేగాని ఎట్ ఏ టైం ఒక్క అప్లికేషన్ మాత్రమే మనం లోడ్ చేయగలం. అర్థమవుతుందా? సో ఎగ్జాంపుల్ ప్రిసీడింగ్ లోడ్ దగ్గర ఉన్నాం ఇక్కడ. సో ప్రిసీడింగ్ లోడ్కి ఎగ్జాంపుల్ ఇచ్చాను. రెసిడెంట్ లోడ్ కూడా. రెసిడెంట్ లోడ్ అంటే ఏంటి? క్లిక్ కెన్ లోడ్ డేటా ఫ్రమ్ tables already existing in RAM which is already processed by script. This requirement arises when you want to create a table deriving data from an already existing script in the same table. Note that both the new table and existing table should be in the same script. దాని ఎగ్జాంపుల్.
Binary load అంటే loading data from one click file to another is called binary loading. The data model of one QVW or QVF, అది ClickView file అయినా అవ్వచ్చు, ClickSense file అయినా అవ్వచ్చు, is copied from RAM to disk in zeros and ones in from another ClickView file. That is fine. This binary load will be more useful when you want to enhance the already built QVW, QVF with the same metrics defined. Already built అయిన డేటా మోడల్నే కదా మనం వేరే దానిలోకి యూస్ చేసుకునేది. అలాంటి సినారియోస్లో బైనరీ లోడ్ అనేది యూస్ చేస్తాం. దాని సింటాక్స్. ఓకే, లిమిటేషన్స్ ఏంటి? బైనరీ లోడ్ షుడ్ బి ద ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్ ద అప్లికేషన్ స్క్రిప్ట్. అప్లికేషన్ స్క్రిప్ట్లో ఫస్ట్ అవ్వాలి. మల్టిపుల్ బైనరీ లోడ్స్ ఆర్ నాట్ పాసిబుల్, ఓన్లీ ఒకటే పాసిబుల్. ఎందుకనంటే మల్టిపుల్ రాస్తే అది రెండో స్టేట్మెంట్ అయిపోద్ది కదా. దాని తర్వాత వెన్ వీ డూ బైనరీ లోడ్ వీ విల్ గెట్ ఓన్లీ డేటా. మనం బైనరీ లోడ్ చేసినప్పుడు ఏమొస్తుంది అంటే ఓన్లీ డేటా మాత్రమే వస్తుంది. అండ్ సెక్యూరిటీ అనేది కూడా డేటానే. కానీ మనకి ఫ్రంట్ అండ్ చార్ట్స్ వేరియబుల్స్ రావు. చార్ట్స్ ఎలా వస్తే బార్ చార్ట్ అవి రావు అనమాట. ఓన్లీ డేటా మాత్రమే ఒక అప్లికేషన్ నుంచి ఇంకొక అప్లికేషన్కి లోడ్ అవుతుంది. ఇప్పుడు ఇది జనరల్ సినారియోలో ఏదైనా డిఫరెంట్ సేమ్ డేటా మీద మల్టిపుల్ ఫంక్షన్స్ మల్టిపుల్ ఇది చేయాలన్నప్పుడు చార్ట్స్ కానీ మల్టిపుల్ అప్లికేషన్స్ బిల్డ్ చేయాలన్నప్పుడు యూస్ చేస్తాం. సో ఇది ఎప్పుడు యూస్ చేస్తాం, ఎలా చేస్తాం అనేది నాకు నెక్స్ట్ కాన్సెప్ట్స్లో వస్తుంది, చెప్తాను. సో బట్ బేసిక్గా మీకు వాట్ ఈస్ బైనరీ లోడ్, వాట్ ఆర్ ద లిమిటేషన్స్ ఆఫ్ బైనరీ లోడ్ అనేది తెలియాలి. అర్థమైంది ఇక్కడ వరకు? ఇవాళ చెప్పి 4 లోడ్స్. ఓకే అన్న. గిరీష్ ఓకే, నగేష్ అర్థమైందా? ఓకే అన్న, అర్థమైంది. సో ఈ 4 లోడ్స్ వరకు ప్రాక్టీస్ చేయండి. ఇవాళ రేపు వేరే టాపిక్ చెప్తాను. ఓకే ఓకే అన్న. ఓకే అన్న. మీరు ప్రాక్టీస్ చేయగలరా? అంటే డేటా అంతా మీరు అర్థమైందా నేను చెప్పింది? లేకపోతే ఈ వీడియో చూస్తా, వీడియోలో మనం ఏదైతే నేను ఎలాగైతే డేటా క్రియేట్ చేస్తానో అలా డేటా క్రియేట్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోండి. ఆర్ఎల్స్ మనకి వీటిలో కూడా ఉంది. అంటే ఇగో ఇన్లైన్ లోడ్ యూస్ చేసి టేబుల్ క్రియేట్ చేయటము, దాని తర్వాత దాని మీద అగ్రిగేషన్ చేయటం, ఇలా కూడా ఉందన్నమాట. రెసిడెంట్ లోడ్ ఎందుకు వాడతాం, ఎలా వాడతాం అనేది. సో ఇది చూసైనా సరే ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఓకే. గిరీష్ ప్రాక్టీస్ చేస్తున్నావా నువ్వు? చేస్తున్నాను. ఓకే రైట్ అయితే మరి